నమస్తే, నేను లక్ష్మీ పాకనాటి. నాగ చైతన్య నటి శోభితా ధూళిపాళ ఎంగేజ్మెంట్ ఇంత హడావుడిగా చేయడానికి కారణం ఏంటి? ఎందుకు ఇంత సడన్ గా నాగార్జున ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు? అసలు ఏం జరిగింది? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. నాగ చైతన్య శోభితా ధూళిపాళ ఎంగేజ్మెంట్ ఇంత సీక్రెట్ గా చేయడం వెనుక అసలు ఏం జరిగింది అన్నది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇవాల్టి మన టాపిక్ కూడా అదే. చైతు శోభిత ఒక్కడవడానికి నాగార్జున ఏం చేశారు? ఇప్పుడు ఇదే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు నాగార్జున ఫ్యాన్స్, అక్కినేని ఫ్యాన్స్ అందరిలో కూడా ఇదే ఉత్కంఠగా మారింది. అయితే హీరో నాగ చైతన్య శోభిత ధూళిపాళ గత కొంతకాలంగా లవ్లో ఉన్నారు. ఇద్దరు డేటింగ్లో ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇంత ఎంగేజ్మెంట్ ఇప్పుడు ముందుగా ప్రకటించకుండానే ఈ వేడుక చేశారు. ఇంత హడావుడిగా ఎంగేజ్మెంట్ ఎందుకు చేశారో ఇప్పుడు తాజాగా వెల్లడించారు నాగార్జున. టాలీవుడ్ హీరో యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోయిన్ శోభితా ధూళిపాళ డేటింగ్లో ఉన్నారని చాలా కాలంగా రూమర్లు వస్తూనే ఉన్నాయి. సమంతతో 2021లో చైతు విడిపోయారు. ఆ తర్వాత శోభితాతో ప్రేమలో పడ్డారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ విషయంలో నాగ చైతన్య శోభిత మౌనంగానే ఉంటూ వచ్చారు. అయితే ఆగస్టు 8న సడన్గా వారిద్దరి ఎంగేజ్మెంట్ జరిగింది. ముందుగా ప్రకటన చేయకుండానే ఈ వేడుకను అక్కినేని కుటుంబం నిర్వహించింది. అయితే తన కుమారుడి ఎంగేజ్మెంట్కు అతి కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించారు. అంత హడావుడిగా ఎందుకు చేశారో కారణమేంటో కింగ్ అక్కినేని నాగార్జున తాజాగా వెల్లడించారు. ఆగస్టు 8న మంచి ముహూర్తం ఉన్నందుకే అప్పటికప్పుడు నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ నిర్వహించామని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు నాగార్జున. అందుకే హడావుడిగా ఈ వేడుక చేశామని స్పష్టం చేశారు. అది మంచి ముహూర్తం ఉన్న రోజు కావడంతో హడావుడిగా ఎంగేజ్మెంట్ చేశామని, చైతు శోభిత పెళ్లి చేసుకోవాలని ఖచ్చితంగా అనుకున్నారు. అందుకే ఇక నిశ్చితార్థం చేసేద్దామని మేమంతా అనుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు నాగార్జున. నాగ చైతన్య సమంత విడాకులు అంత సులువుగా తీసుకోవడం మా వల్ల కాలేదు. చైతును డిప్రెషన్లోకి వెళ్లేలా చేసింది ఆ ఘటన. అందుకే నాగ చైతన్య ఫీలింగ్స్ మాత్రం అసలు ఎక్కడా కనిపించకుండా లోపల బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ శోభిత వచ్చాక నాగ చైతన్య నవ్వుతూ ఉండడం చూసాం. నాగ చైతన్య శోభిత మంచి జంట. ఇద్దరూ ఎంతో కాలంగా ప్రేమించుకుంటున్నారు. మాకు ఈ విషయం ఇటీవలే చెప్పడంతో ఇరు కుటుంబాల పెద్దలం కూర్చొని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించారు. మరోవైపు చూస్తే నాగ చైతన్య సమంత 2017లో వివాహం చేసుకున్నారు. కొన్నేళ్ల ప్రేమ తర్వాత వీరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. టాలీవుడ్లో వీళ్ళిద్దరూ కలిసి బెస్ట్ కపుల్ అంటూ పేరు తెచ్చుకున్నారు. ఎప్పుడూ ప్రేమతో అన్యోన్యంగా కనిపించేవారు. అయితే అందరినీ షాక్ గురి చేస్తూ 2021లో చైతన్య సమంత విడిపోయారు. తాము విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించేశారు. ఆ తర్వాత శోభితా ధూళిపాళతో చైతు ప్రేమలో ఉన్నాడనే రూమర్లు వచ్చాయి. వారిద్దరూ కొన్ని ట్రిప్పులకు కూడా కలిసి వెళ్లారనే సమాచారం బయటకు వచ్చింది. లండన్లో ఓ హోటల్లో కూడా ఉన్నట్టు ఫోటోలు రిలీజ్ అయి హల్చల్ చేశాయి. ఇప్పుడు ఎట్టకేలకు వీరిద్దరూ నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అయితే చైతన్య కంటే ముందే తనకు శోభితా ధూళిపాళ తెలుసంటూ వెల్లడించారు నాగార్జున. గూఢచారి చిత్రంలో ఆమె నటన తనకు బాగా నచ్చిందని అన్నారు. ఆ తర్వాత కొన్ని విషయాలపై మాట్లాడామని చెప్పుకొచ్చారు. చైతన్య కంటే శోభిత నాకు ముందే తెలుసంటే మీరందరూ ఆశ్చర్యపోతారేమో. నాకు 6 ఏళ్లుగా ఆమె తెలుసు. 2 ఏళ్ల క్రితమే చైతన్యకు శోభిత పరిచయం అయింది. ముందుగా అడవిశేషు గూఢచారి సినిమాలో శోభితాను చూశా. నాకు ఆమె నటన నచ్చింది. ఆ తర్వాత సినిమాలు, జీవితం, ఫిలాసఫీ గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. శోభిత చాలా విషయాలు తెలిసిన అమ్మాయిని నాగార్జున చెప్పుకొచ్చారు. అయితే సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య శోభితతో ప్రేమలో పడ్డారని, అందుకే వారి ప్రేమ విషయం తెలిసి తాము కూడా ఇరు పెద్దలు అంగీకరించి వారిద్దరికి ఎంగేజ్మెంట్ చేసినట్టు చెప్పుకొచ్చారు నాగార్జున. అయితే శోభితా ధూళిపాళ చూడటానికి అంతర్జాతీయ మోడల్గా కనిపించిన ఆమె అచ్చమైన తెలుగు అమ్మాయి. తెనాలిలో జన్మించింది. వైజాగ్లో చదువుకుంది. ఆ తర్వాత తండ్రి ఉద్యోగరీత్యా ముంబై వెళ్ళిపోవడంతో అక్కడ యూనివర్సిటీలో చదువుకున్నారు. 2013 ఫెమినా మిస్ ఇండియా టైటిల్ను కూడా గెలుచుకున్నారు ఆమె. అయితే 2016లో సినీ రంగ ప్రవేశం చేశారు శోభితా ధూళిపాళ. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ రామన్ రాఘవ్ 2.0 సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఆమెకు అవకాశాలు కొన్ని వెతుక్కుంటూ వచ్చాయి. ఇటు తెలుగులో గూఢచారి, మేజర్ సినిమాల్లో కూడా నటించారు. ఆ తర్వాత ఇటు పొన్నియిన్ సెల్వన్ మూవీ శోభితా ధూళిపాళకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. అయితే ఇటు కల్కి సినిమాలో దీపికా పదుకునేకు డబ్బింగ్ కూడా చెప్పింది శోభితా ధూళిపాళ. అయితే ఆ మూవీలో డైలాగులు తక్కువగా ఉండడంతో ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు.
మరోవైపు బాలీవుడ్ వెబ్ సిరీస్లో బోల్డ్ పాత్రల్లో నటించి ఆమె హాట్గా పోజులిస్తూ హాట్ టాపిక్గా మారారు. అయితే ద నైట్ మేనేజర్ వెబ్ సిరీస్లో అనిల్ కపూర్కు భారీగా నటించింది శోభితా ధూళిపాళ. ఆ వెబ్ సిరీస్లో చాలా ఘాటు శృంగార సీన్లలో నటించి హాట్ టాపిక్గా మారారు శోభితా ధూళిపాళ. ఇక ఇటీవల వచ్చిన మంకీ మ్యాన్ వెబ్ సిరీస్లో కూడా హాట్ పోజులిస్తూ రెచ్చగొట్టింది శోభితా ధూళిపాళ. ఈ నేపథ్యంలోనే బోల్డ్ సీన్స్ ఎక్స్పోజింగ్ కారణంగానే సమంతకు విడాకులిచ్చిన నాగ చైతన్య ఇప్పుడు అంతకంటే బోల్డ్ సీన్స్ ఎక్స్పోజింగ్ చేసే శోభితా ధూళిపాళను ఎలా పెళ్లి చేసుకుంటున్నారంటూ ప్రశ్నిస్తున్నారు అతని ఫ్యాన్స్. అయితే గత కొద్ది రోజులుగా ప్రేమలో ఉన్న వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ ఇటీవలే పూర్తవడంతో త్వరలో 3 ముళ్ల బంధంతో ఒక్కటి కానుండడంతో ఫ్యాన్స్ అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇటు పెళ్లి తేదీ ప్రకటించలేదు అక్కినేని కుటుంబం. త్వరలోనే ఆ తేదీని కూడా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బోల్డ్ సీన్స్ ఎక్స్పోజింగ్ కారణంగానే సమంతకు విడాకులిచ్చిన నాగ చైతన్య ఇప్పుడు అంతకంటే బోల్డ్ సీన్స్ ఎక్స్పోజింగ్ చేస్తున్న శోభితా ధూళిపాళను ఎలా వివాహం చేసుకుంటారని ప్రశ్నిస్తున్నారు అతని ఫ్యాన్స్. అయితే దీనిపైన క్లారిటీ ఇచ్చారు నాగార్జున. ఎందుకంటే వీళ్ళిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని, ఇద్దరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాకనే వీరి ఎంగేజ్మెంట్కు తాము డేట్ ఫిక్స్ చేసినట్టు తెలిపారు. వీళ్ళిద్దరూ కలకాలం జీవితాంతం చాలా సంతోషంగా ప్రేమతో ఉండాలని తాము ఆ భగవంతుణ్ణి ప్రార్థించినట్టు చెప్పుకొచ్చారు. అయితే ఇటీవలే వారం క్రితం ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట త్వరలో 3 ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ లవ్ కపుల్ జీవితాంతం ఇలాగే హ్యాపీగా సంతోషంగా ఇంతే ప్రేమతో ఉండాలని ఆకాంక్షిస్తున్నారు.